ఒక్క ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల మేము ఎంత సఫర్ అయ్యామంటే, మేము ఎప్పుడు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఇప్పటివరకు ఆర్డర్ పెట్టుకోలే. ఫస్ట్ టైం పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్న మా గ్యాస్ అయిపోయింది. ఉదయాన్నే మా ఆయన క్యారేజ్ అయిపోయింది, కట్టేశాను. మా పాపకి ఉగ్గు తయారు చేస్తూ ఉన్నాను. లాస్ట్ స్టేజ్లో ఉంది, గ్యాస్ అయిపోయి. ఇంకేం చేస్తాం? గ్యాస్ బుక్ చేసి 5 days అవుతుంది, కానీ ఇంకా రాలే. ఆల్రెడీ అతను ఫోన్ చేశాడు మాకు. అతను తప్పలేదు. అలా ఫోన్ చేసి మా ఆయనకి ఫోన్ చేస్తే, మా ఆయన ఏదో మీటింగ్లో ఉండి ఫోను సైలెంట్లో పెట్టాడట, లిఫ్ట్ చేయలే. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను లిఫ్ట్ చేయలే. ఒకసారి లిఫ్ట్ చేసి నెక్స్ట్ రోజు వస్తానులేండి, ఈరోజు వెళ్ళిపోయాను అన్నాడు. నెక్స్ట్ రోజు ఫోన్ చేస్తే గ్యాస్ స్టాక్ లేదు, 2 days పడుతుంది వచ్చేసరికి అని చెప్పాడనమాట. ఇంకేం చేస్తాం అప్పటికప్పుడు? మేమైతే బయట ఫుడ్ ఏం తినేస్తాం. పాపకి నైట్ ఉదయాన్నే ఉగ్గు ఉండాలి కదా, ఎలా తయారు చేస్తాం? ప్రతిరోజు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే బాగోదు కదా అని అప్పటికప్పుడు ఎలక్ట్రికల్ స్టవ్ తీసుకున్నాం అనమాట. 1300 అయింది, తీసుకున్నాం. బ్లాక్లో కూడా గ్యాస్ తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు. బ్లాక్లో తీసుకోవచ్చు, కానీ ఆల్రెడీ బుక్ చేసాం కదా, ఇంకెందుకు బ్లాక్లో అయినా 1500 పెట్టాల్సి వస్తుంది. ఇదే ఎలక్ట్రికల్ స్టవ్ తీసుకుంటే మనకి ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కదా అని తీసుకున్నాం అన్నమాట. 2 గ్యాస్లు ఉన్నాయి మాకు. అయినా మేము కరెక్ట్ టైంకే బుక్ చేసాం, కానీ వాళ్ళు రావడం లేట్ అయింది. మేము బుక్ చేసిన 2 daysకే గ్యాస్ రేట్లు కూడా పెరిగినాయి. 850 కాస్త 950 అయింది. సరేలే అని ఎలక్ట్రికల్ స్టవ్ తీసుకున్నాం, ఎందుకని ఉపయోగపడుతుందని. ఆ రోజు నైట్ పాలు కాచిపెట్టి కాఫీ చేసుకున్నాం. తర్వాత మా పాప ఉగ్గు రెడీ చేసామన్నమాట. బాగానే ఉంది స్టవ్. ఇప్పుడు కాకుండా ఎప్పటికైనా ఉపయోగపడుతుందని ఒక్క ఆలోచనతో తీసుకున్నాం. నేను ఒక్క ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల మాకు 2000 బొక్క. ఇది 1300 అయింది. ఫుడ్ 175 అంత అయింది. ఆ విధంగా అయిందండి.